ఆధునిక శాస్త్రీయ విజ్ఞానమును తయారు చేసినటువంటి, అభివృద్ధి చేసినటువంటి అనేక ఆధునిక ఉపకరణాలను ఇన్వెంట్ చేసి కనిపెట్టి నిర్మాణం చేసినటువంటి శాస్త్రవేత్తలు 100కి 90 మంది ఈ బైబిల్ సిద్ధాంతాన్ని నమ్మినోళ్ళే. ఇప్పుడు వీళ్ళు ఏడుస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు కదా. ఊరికే దేవుడు దేవుడు అంటారు, పాపాలు ఒప్పుకోమంటారు, క్షమించమని అంటారు. ఇదంతా దుర్మార్గము, ఇది దశంభాగాలు తింటుంటారు, ఇదంతా వ్యాపారము అంటున్నారే. మీరు వ్యాపారమని, మూఢనమ్మకాలని ఈసడించినటువంటి ఆ విశ్వాసములోని వాడే సర్ ఐజక్ న్యూటన్. మీరు తృణీకరించిన ఆ విశ్వాసములోని వాడే గెలీలియో. మీరు అవహేళన చేసిన ఆ విశ్వాసంలోని వాడే కోపర్నికస్. మీరు ఎగతాళి చేసిన ఆ విశ్వాసంలోని వాడే జాన్ డాల్టన్. అణువు ఎలా ఉంటుందో దాన్ని థియరైజ్ చేసిన వాడు జాన్ డాల్టన్. అక్కడి నుంచి ఇక మొబైల్స్ కనిపెట్టినవాడు, కంప్యూటర్ కనిపెట్టినవాడు, పిస్తోల్ కనిపెట్టినవాడు, అనస్థీషియా కనిపెట్టినటువంటి ఒక డాక్టర్ గారు. ఇప్పుడు ఇన్ని సర్జరీలు జరుగుతున్నాయి. ఎట్లా జరుగుతున్నాయి సర్జరీలు? పాతకాలంలో సర్జరీ జరిగేది. మన ఇండియాలో కూడా సర్జరీ ఉంది అని చెప్పేసి చెప్తుంటారు వీళ్ళు. ఎట్లాంటి సర్జరీ అంటే మనిషి తలను తీసేసి జంతువు తలను పెట్టే సర్జరీ. మరి ఏంది అంత తొందరగా అర్థమైతే ఎట్లా మీకు? కొంచెం అమాయకంగా ఉండాలండి. మనది దుర్మార్గమైన మతం అట కదా. మీరు మరీ అంత షార్ప్ ఉంటే కొంచెం వాళ్ళకు బాధాకరంగా ఉంటుంది. తక్కువని అందుకుని నవ్వుతున్నారు మీరు. సరే, అటువంటి సర్జరీ. కానీ ఆ రోజుల్లో ఒక కాలు తొలగించాలా, ఒక చెయ్యి తొలగించాలంటే వాడిని ఏం చేస్తారు తెలుసా? 10 మంది మనుషులు వచ్చి దుక్కలు లాంటి వాళ్ళు గట్టిగా అనగబడతారు. వాడిని గొడ్డలు పెట్టి చెట్టును నరికినట్టే నరుకుతారు. వాడు బాధకు విలవిలలాడుతున్నా సరే కదలనియ్యరు. అది మన దేశంలో ఉన్నటువంటి సర్జరీ. ఒక డాక్టర్ గారు సర్జరీ చేయాలంటే ఎట్లా అని బైబిల్ చదువుతుంటే, ఆదాము ప్రక్కటెముకను తొలగించక ముందు దేవుడు గాఢ నిద్రను కలగజేసెను. ఆ వచనాన్ని చదివినప్పుడు ఆయన సర్జరీలు చేయాలంటే మనం కూడా గాఢ నిద్ర కలగజేయాలని ఆయన బుర్ర వెలిగింది. ఆయన అనస్థీషియా కనిపెట్టాడు. హీఈస్ ఎ క్రిస్టియన్ డాక్టర్. ఈ దుర్మార్గమైన సిద్ధాంతం నమ్మినోడే. ఏది వారం వారం పాపాలు ఒప్పుకోవాలి, దశంభాగాలు ఇవ్వాలి, అది దుర్మార్గం అన్నాడు కదా ఆయన. అది నమ్మినోడే అనస్థీషియా కనిపెట్టాడు. మన దేశానికి గన్నులు, తుపాకులు, పిస్తోళ్ళు, సైన్యం ఉంది కదా. అవన్నీ కనిపెట్టింది క్రైస్తవ శాస్త్రవేత్తలు. ఇవన్నీ తెలియదు వాళ్ళకు. అవును, దేవుడే లేడు అన్నాడు శాస్త్రవేత్తలు. మనుషులకు పనికొచ్చేది కనిపెట్టింది ఏమున్నా చెప్పండి. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఒకవైపు కనబడతానే ఉంది, ప్రార్థన చేసుకునేవాళ్ళు కనిపెట్టినటువంటి ప్రయోజనకరమైన విషయాలు ఎన్నో ఉండగా, ప్రార్థన చేసే ఈ మార్గాన్ని దుర్మార్గమైన మతం అని ఎలాగంటావు? మనిషివి కాదా నువ్వు? అసలు ఎట్లాగంటావు? క్రైస్తవులట స్వాతంత్రోద్యమంలో పాల్గొనలేదు. ఎవడు చెప్పాడు వీడికి?
స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న క్రైస్తవులు ఎందరో ఉన్నారు. ఎవరు చెప్పారు? అవంతా అపనిందలు, అపప్రదలు. ఏ ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కు అడుగులకు మడుగులు ఒత్తుతుంటారు. ఏ గవర్నమెంట్ ఉన్నా దానికి లోపడం అనేది వాళ్ళ బోధ. కనుక వాళ్ళు స్వాతంత్రోద్యమంలోనికి రారు గనక వాళ్ళు చాలా డేంజరస్ అని బాబాసాహెబ్ అంబేద్కరు అన్నారట. అసలు మీరు స్వాతంత్ర్యాన్ని సంపాదించుకోవాలంటే చెట్టుకొకడు, పుట్టకొకడు, గుట్టకొకడు చెదిరిపోయి 10 మందిని వేసుకొని పోరాడినందువల్ల ప్రయోజనం లేదు. మీరందరూ కలిసి సంఘటితమై ఒక మహా జాతీయ స్థాయి పోరాటం చేస్తేనే ఇంగ్లీష్ వాళ్ళను మీరు వెళ్ళగొట్టగలుగుతారు. మీకు స్వాతంత్రం వస్తుంది, స్వపరిపాలన వస్తుందని భారతీయులకందరికీ నేర్పించి, న్యాయం లేదా, బుర్రకాయ లేదా, మనసాక్షి లేదా?